Hello everybody, I am Dr. Anand Prasadri, consultant family physician and diabetologist, working with Sunshine Hospital Gachibowli and also with Apollo Medical Center Kondapur. Having been treating a lot of diabetic patients for the past 10 years, I felt that there is a need of the hour to know and understand what exactly is this diabetes. We call it as diabetes mellitus. I'm sure most of you know because almost every second person that we know, whether it is our family or friends, many of us are already diabetic. If not now, later, everybody is getting diagnosed as diabetes. So before we actually know about this diabetes and thinking that, it is a very dangerous disease or anything like that, it's good to understand what exactly happens with diabetes. And I thought this information which I'm going to share with you today in a very basic language helps you to understand that. So let's just run through. Basically, diabetes mellitus or this diabetes condition is nothing but when our body loses the capacity or decreases the capacity of disintegrating the carbohydrates. That is the way our body utilizes the carbohydrates because of lack of insulin hormone is what causes us the diabetes. Ante మన బాడీలోని ఇన్సులిన్ హార్మోన్ డిఫిషియన్సీ ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్ ని ఉపయోగించే శక్తి ఏదైతే ఉందో అది మన బాడీలో తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా బ్లడ్ షుగర్స్ రైజ్ అయితే మనకి డయాబెటీస్ అని డయాగ్నోస్ అవుతుంది. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్. బట్ అసలు ఇన్సులిన్ హార్మోన్ ఎలా తగ్గుతుంది, దేని వల్ల ఇది జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. బేసిక్ గా డయాబెటీస్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. వి కాల్ ఇట్ as type 1 and type 2. టైప్ 1 డయాబెటీస్ మెల్లిటస్ అంటే మెయిన్లీ ఇట్ ఈస్ జెనెటిక్. అంటే మన బాడీలోని బికాస్ ఆఫ్ సమ్ జెనెటికల్ డిఫెక్ట్ ద బీటా సెల్స్ అంటే మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ లోని గ్రంథిలోంచి బీటా సెల్స్ ద్వారా మనకి ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బీటా సెల్స్ కనుక డిస్ట్రక్ట్ అయిపోయినా, చెడిపోయినా ఆర్ వెన్ దే ఆర్ కంప్లీట్లీ డెమాలిష్డ్, ఇన్సులిన్ హార్మోన్ అనేది అసలు ఉత్పత్తి అవ్వదు. దట్ ఈస్ టైప్ 1. అంటే ఈ జెనెటిక్ హార్మోన్ అంటే ఈ జెనెటిక్ డిఫెక్ట్ వల్ల బీటా సెల్స్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ తగ్గిపోయినప్పుడు మనకి డయాబెటీస్ వచ్చేది మనం మార్చలేం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ డయాబెటిక్. దీన్ని డయాబెటీస్ మెలిటస్ టైప్ 1 అంటాం. ఈ సమయాల్లోనే మనం ఇన్సులిన్ హార్మోన్ ని వాళ్ళకి ఆర్టిఫిషియల్ గా బయట నుంచి వి గివ్ దెమ్ ద ఇంజెక్షన్. అనదర్ వన్ ఇస్ ద టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. ఓకే, ఇది మనం చాలా మందిలో మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీలో ఎక్కువగా కనిపించేది మనకి డయాబెటీస్ మెలిటస్ టైప్ 2. ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ గా పరిగణిస్తాం. అంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ we have inherited it through our parents or anything. This is purely physiological acquired. అంటే మన బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువసేపు కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ unable to work out or unable to eat or unable to eat the right type of diet and unable to exercise is what causes us the diabetes mellitus type 2. ఈ టైప్ 2 లో జరిగే మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే దో బాడీ ప్రొడ్యూసెస్ ద ఇన్సులిన్, మన బాడీలోని ఆ ఇన్సులిన్ ని ఉపయోగించుకుంటూ కార్బోహైడ్రేట్స్ ని యూజ్ చేసే పద్ధతి ఏదైతే ఉందో దట్ బికమ్స్ డిఫిషియంట్. అంటే పెరిఫెరల్ రెసిస్టెన్స్ అంటాం. అంటే మన బాడీలో ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా ఎండ్ ఆర్గన్స్ ఏదైతే ఈ ఇన్సులిన్ ఎక్కడెక్కడైతే యూజ్ చేసుకున్న ఆర్గన్స్ లైక్ అవర్ మజిల్, లివర్, ఇలా రకరకాల బాడీ పార్ట్స్ లోని ఈ ఇన్సులిన్ యూజ్ చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉందో అది క్రమంగా తగ్గిపోతుంది అనమాట. ఎందువల్ల అంటే మెయిన్లీ ఫ్యాట్ రెసిస్టెన్స్ అంటాం. ముఖ్యంగా డయాబెటీస్ కి డైరెక్ట్ గా మనం చూసేది బాగా నడుం భాగంలో ఫ్యాట్ కంటెంట్ గానీ, పొట్ట భాగంలో బరువు ఉన్న వాళ్ళు గానీ, ఒబీస్ పర్సన్స్ గానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా డయాబెటీస్ అనేది సంక్రమిస్తుంది. సో type 2 diabetes mellitus is mainly because of the peripheral resistance. Ante the normal insulin hormone production is there as it is in a good amount, but the utilization is not the utilization is not correct. So ee type 2 diabetes mellitus matram is treatable. We usually encourage patients to do a lot of diet and exercise and give them oral hypoglycemic drugs. Ante మాత్రలు ఇస్తాం వాళ్ళకి, టాబ్లెట్స్ ద్వారా దీన్ని బ్లడ్ షుగర్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో బేసికలీ దెర్ ఆర్ దీస్ 2 టైప్స్. అంటే అసలు మనకి డయాబెటీస్ అనేది రావడానికి మెయిన్ కారణం ఇన్సులిన్ హార్మోన్ అసలు ఉండకపోవడం కానీ, ఉన్న ఇన్సులిన్ హార్మోన్ మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోవడం కానీ. 99% ఆఫ్ ది పీపుల్ లో మనం చుట్టుపక్కల చూసే వాళ్ళలో ఎక్కువగా మనకు తటస్థపడేది ఆర్ హూమ్ వి ఎన్కౌంటర్ ఈజ్ యూజువల్లీ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. అంటే విచ్ ఇస్ నాట్ జెనెటిక్.
you need not blame on the genes or parental inheritance or anything. This is purely what we acquired because of the modern lifestyle. I agree, ee madhyana COVID lo because of the work from home conditions or long hours of sitting in front of the laptops and working, so sedentary lifestyle unna vallaki, okay, somebody who doesn't move from their place and constantly glued to the system and are on work, or somebody who's having a very erratic working hours, అంటే నైట్ టైం ఎక్కువ వర్క్ చేయడం, లాట్ ఆఫ్ స్ట్రెస్ తీసుకునే వాళ్ళకి, దానికి తోడు ఎక్కువగా ఆల్కహాల్ బింజ్, టూ మచ్ ఆఫ్ స్వీట్స్, టూ మచ్ ఆఫ్ కార్బ్స్, టూ మచ్ ఆఫ్ రిఫైన్డ్ షుగర్స్ అండ్ ఫ్లోర్స్, అంటే మైదా రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తిని దాన్ని మళ్ళీ కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల వచ్చే కండిషనే ఈ డయాబెటిస్ మెలిటస్ టైప్ 2. వాట్ వి యూజువలీ సీ అరౌండ్ ఆల్ ఆఫ్ us is diabetes mellitus type 2. So this is the basic 2 things that I thought you all should know. 2 types. దీనికి మన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ బోత్ ద టైప్స్. లైక్ ఐ సెడ్ ఆల్రెడీ, డయాబెటిస్ మెలిటస్ టైప్ 1 అనేది జెనెటిక్ గా మనకు వస్తుంది కాబట్టి వీ కెనాట్ బ్లేమ్ ఈచ్ అదర్ ఫర్ దాట్. దానికి మనం చేయగలిగేదల్లా డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ అ కామన్ సేవింగ్ ఫెనోమెనల్ ఫర్ బోత్ టైప్ 1 అండ్ టైప్ 2. అంటే ఆహారంలో జాగ్రత్త పడడం. జనరల్ గా అందరికీ కామన్ నోషన్ విచ్ ఐ వాంట్ టు క్లారిఫై హియర్ ఈస్, స్వీట్స్ తినకపోతే, షుగర్ తినకపోతే డయాబెటిస్ రాదు అంటారు. నో, షుగర్స్ కాదు కదా, దిస్ ఈస్ సంథింగ్ లైక్ మనం తినే కార్బోహైడ్రేట్స్ ని షుగర్ అంటాం ఇన్ అ కామన్ లాంగ్వేజ్. సో మనం తినే కార్బోహైడ్రేట్స్ అనేది మనం తినే ప్రతి ఫుడ్ లోనే ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ రోటీ ఆర్ చపాతి, రైస్, డెలిబరేట్ స్వీట్స్, లేకపోతే బెల్లంలో తిన్న గుడ్ అంటారు హిందీలోని, బెల్లంలో తిన్న ఆర్ రిఫైన్డ్ షుగర్స్, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, ఇలా ఎన్నో పదార్థాలు మనం తినే వాటిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో జస్ట్ స్వీట్స్ తినని వాళ్ళు రోజు మైదా గానీ, రోటీ గానీ, రైస్ గానీ తింటున్నా సరే, యు ఆర్ డెఫినెట్లీ అట్ ఎ డేంజర్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్. బట్ provided you are not utilizing these sugars well, that is when the problem arises. So correct diet తీసుకుంటూ ప్రతి రోజు 1 hour or at least 45 minutes of a good physical body workout, అంటే it can be a gym, it can be a swimming, it can be a cardio workout like running, jogging, cycling, skipping or high intensity workouts, లేదా మంచి పవర్ యోగా కానీ, ఇలాంటివి ఏవైనా కనీసం 45 minutes per day every single day for almost 5 days a week చేయగలిగితే we will be burning most of our calories or our blood sugar. So that is more important. ఓకే, సో ఇలా మనం చేయడం ద్వారా మన బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్స్ మనం ఖర్చు పెడుతున్నప్పుడు వీ విల్ నాట్ బి గెటింగ్ ఎ డయాబెటీస్. ఓకే, మనం ఈ డయాబెటీస్ అనేది అసలు ఎలా డయాగ్నోస్ చేస్తాం? చూడగానే పసిగడతామా? నో. మోస్ట్ కామన్ సిమ్టమ్స్, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే దీని గురించి తెలుస్తుంది సిమ్టమ్స్. ఇంతవరకు డయాబెటీస్ అనేది రాని వాళ్ళకి, వస్తుందేమో అని భయపడే వాళ్ళకి ఈ సిమ్టమ్స్ విల్ హెల్ప్. ఎక్కువగా దాహం వేయడం, పాలీడిప్సియా అంటాం, అంటే చాలా థర్స్టీ అనమాట, నీళ్లు తాగే కొద్దీ తాగాలనిపించడం. నంబర్ 2, పాలీయూరియా, అంటే ఎక్కువగా యూరినేషన్, అస్తమాటికి బాత్రూమ్ కి వెళ్ళడం, యూరినేషన్ కి వెళ్ళడం అనేది ఒక కామన్ సింప్టమ్. అండ్ దే లూజ్ అండ్ పాలిఫేజియా అంటాం, అస్తమాటికి ఆకలేస్తుంది, బికాస్ యువర్ బాడీ గోస్ ఇన్ టు అ హైపోగ్లైసిమిక్ కండిషన్ రిపీటెడ్లీ. సో ఎక్కువగా ఆకలేయడం, దానివల్ల ఎక్కువగా ఆహారం తీసుకోవడం. బట్ ఇలా జరుగుతున్న డయాబెటీస్ లో అన్కంట్రోల్డ్ షుగర్స్ అనేవి డయాగ్నోస్ అవ్వకుండా కంటిన్యూ అయితే క్రమంగా యూ విల్ ఆల్సో లూజ్ వెయిట్. సో ఎవరికైతే ఫ్రీక్వెంట్ గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పాలియూరియా, అంటే ఎక్కువ యూరినేషన్ వెళ్ళినా, ఎక్కువగా దాహం వేసినా, ఎక్కువగా తింటున్నా, సడన్ గా డ్రాస్టిక్ వెయిట్ లాస్, అంటే ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 10 kg దాకా ఒక 1-2 months లో తగ్గిపోవడం, ఇవన్నీ ఆర్ ద ఐడెంటిఫైయింగ్ సిమ్టమ్స్. ఆల్సో నంబర్ 2, చిన్న దెబ్బ ఏదైనా మనకి తగిలినా, కాలికి గానీ, చేతికి గానీ ఏదైనా కాలిపోయినా, ఎనీ వూండ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హీలింగ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, ఈవెన్ ఆన్ యూజింగ్ సమ్ యాంటీబయాటిక్స్ అండ్ ఆయింట్మెంట్స్, ఫస్ట్ చెక్ ఫర్ డయాబెటీస్. ఎందుకంటే డయాబెటీస్ లో మనకి మెయిన్ జరిగేది మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ అంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి, అంటే మనం దాన్ని తట్టుకుంటూ అధిగమించి బయటకు వచ్చే శక్తి ఏదైతే ఉందో ఇట్ విల్ కమ్ డౌన్. సో వీ బేసికలీ లూజ్ అవర్ ఇమ్యూనిటీ అండ్ అవర్ రెసిస్టెన్స్ పవర్ విల్ గో డౌన్. ఇలాంటి సమయాల్లో ఒక్కసారి దెబ్బ తగిలినా, ఒక్కసారి కాలికి ఏదైనా అయినా సరే ఒక్కంతటా ఇట్ విల్ నాట్ హీల్. వీ విల్ బి కంటిన్యూస్లీ హ్యావింగ్ ద అల్సర్ ఆర్ ది వూండ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో ఇలా మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలి అది హీల్ అవ్వకుండా చాలా నాళ్ళు డాక్టర్ చుట్టూ తిరుగుతున్నారంటే ఐడెంటిఫై ఆర్ జస్ట్ చెక్ ఫర్ డయాబెటీస్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ దట్ యూ కెన్ ఐడెంటిఫై. ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, అంటే మన పేరెంట్స్ ఇద్దరికి డయాబెటీస్ ఉన్నా, లేకపోతే ప్రెగ్నెన్సీలో మధ్యలో డయాబెటీస్ వచ్చి తర్వాత తగ్గిపోయినా, ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ప్లీజ్ మేక్ ష్యూర్ యూ చెక్ ఫర్ యువర్ షుగర్స్ రెగ్యులర్లీ. ఏ టెస్ట్లు చేయాలి డాక్టర్ గారు వెన్ వీ హ్యావ్ డయాబెటీస్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై డయాబెటీస్ అంటే దెర్ ఆర్ మెయిన్లీ 3 tests. బట్ ఐ టెల్ ఎవ్రీబడి, యాన్యువల్ గా ప్రతి సంవత్సరానికి ఒకసారి యువర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్,
పోస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్లడ్ షుగర్స్ అండ్ HbA1c. ఈ 3 టెస్టులు రెగ్యులర్ గా సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ అందరం చేయించుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్. ఐ వుడ్ సే అట్లీస్ట్ 25 years ఆఫ్ ఏజ్ నుంచి అందరూ చేయించుకోవాలి. మరి రేర్ కండిషన్స్ వెన్ అ చైల్డ్ ఈస్ డయాగ్నోస్ విత్ డయాబెటీస్ అలాంటి వాళ్ళలో తప్పితే ఎవ్రీ వన్ ఆఫ్ us షుడ్ గో ఫర్ అ యాన్యువల్ హెల్త్ చెక్ బికాస్ ఆఫ్ ద కరెంట్ మోడిఫైబుల్ లైఫ్ స్టైల్ కండిషన్స్ వల్ల ఆల్ ఆఫ్ us ఆర్ ఎట్ రిస్క్ ఫర్ మేజర్ డిసీజెస్. కాబట్టి every year we all must do our fasting blood sugar. Fasting blood sugar ante the moment you wake up, the first sample of blood collected from your body should give you a blood sugar value of less than 100. అంటే మన ఫాస్టింగ్ వాల్యూ, ఎందుకంటే నైట్ ఎప్పుడో భోజనం చేశాక 12 గంటల గ్యాప్ లో పొద్దునిచ్చే బ్లడ్ టెస్ట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఎనీ టైమ్ ఫర్ అ హెల్దీ హ్యూమన్ బీయింగ్ దిస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ షుడ్ బి less than 100. If your fasting blood sugar levels are between 100 and 125, అంటే మనలో ఎక్కడో గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ఉంది, దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్ దట్ ప్రాబబుల్లీ మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో అనే ఒక సంకేతం అన్నమాట. But the moment your sugar levels of fasting are diagnosed above 125, as per the MCI guidelines kuda 126 ki datindante ganaka probably we are diabetic. This is about the fasting blood sugar, ante poddunna padagadupune lechi iche first blood sample. Post breakfast blood sugars ani check chestam, PLBS antaru dani common ga. PLBS అంటే మనం మన టిఫిన్ తీసుకున్న 2 hours or 1.5 to 2 hours గ్యాప్ లో బ్లడ్ టెస్ట్ చేస్తారు. యూజువల్ గా బాడీలో కార్బోహైడ్రేట్ మన భోజనం ద్వారా వెళ్ళినప్పుడు ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ స్టిమ్యులేట్ అయి ఇన్సులిన్ హార్మోన్ ని నేచురల్ గా రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ కార్బోహైడ్రేట్ లెవెల్ ని ఒక లెవెల్ వరకు తగ్గించేస్తుంది. ఇదే మనం టెస్ట్ చేస్తాం పోస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్లడ్ షుగర్ లో. సో వెన్ యూ చెక్ ఫర్ యువర్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆఫ్టర్ 1.5 hours to 2 hours పోస్ట్ యువర్ బ్రేక్ఫాస్ట్, దిస్ వాల్యూ షుడ్ ఐడియల్లీ బి బిలో 140. మనకి 100 to 140 మధ్యన ఉంటుంది. ఎప్పుడైతే యువర్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆర్ క్రాసింగ్ 140 అండ్ రీచింగ్ 160, మళ్ళీ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ఉంది, డయాబెటీస్ ఫ్యూచర్ లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందని దీని సంకేతం. ఇఫ్ ఇట్ హెస్ క్రాస్డ్ 180, then no doubt we have probably acquired already the diabetes. ఇది పోస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్లడ్ షుగర్. వీటన్నిటికంటే మించిన ఒక ఉత్తీర్ణమైన టెస్ట్ ఉంది, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ పర్సనలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ HbA1c. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటున్నానంటే, యూజువలీ మన ఫాస్టింగ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ షుగర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ డిక్రీజ్డ్ స్లీప్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఇన్ అండర్ సివియర్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ అండ్ లేట్ డిన్నర్ చేయడం, పొద్దున త్వరగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇవ్వడం, అండ్ ప్రీవియస్ డే నైట్ మీల్ లో ఇఫ్ బై మిస్టేక్ యూ హ్యాడ్ అన్ ఆల్కహాల్ బింజ్ ఆర్ డెజర్ట్ విచ్ ఇస్ అన్ ఎక్సెసివ్ షుగర్స్ అగైన్ ఇన్ ఇట్, ఫాస్టింగ్ షుగర్స్ కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని మనం టెస్ట్ ఇచ్చే ముందు రోజు బాగా ఉపవాసం చేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. బట్ HbA1c value is undebatedly the most suitable and most reliable test. ఎందుకంటే ఇది మన పాస్ట్ 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ వాల్యూ దీంట్లో తెలుస్తుంది. దిస్ ఇస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ స్లీప్, స్ట్రెస్, ఈటింగ్ ప్యాటర్న్స్ ఆర్ ఫాస్టింగ్ ఆర్ ఎనీథింగ్. సో మీకు ఒకవేళ డయాబెటీస్ ఉందేమో అని డౌట్ ఉంటే HbA1c టెస్ట్ ఇవ్వండి. ఐ విల్ టెల్ యూ దిస్ వెరీ వెరీ క్లియర్లీ. HbA1c టెస్ట్ అనేది కెన్ బి గివెన్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. Whether you are fasting, post breakfast or randomly, you can give it at any time of the day. That's one advantage. Number 2, దీని వాల్యూ ఎప్పుడైనా సరే 5.5 అంటే 5.5 కంటే తక్కువే ఉండాలి మనకి యూజువలీ. ఎప్పుడైతే ఇది 5.7 to 6.4 మధ్యలో ఉందో దీన్ని మనం ప్రీ డయాబెటిక్ రేంజ్ అని అంటాం. ప్రీ డయాబెటిక్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా గ్లూకోజ్ ఇంటాలరెన్స్ డెవలప్ అయినప్పుడు మన బాడీలోని HbA1c వాల్యూ 5.7 నుంచి 6.4 దాకా ఉంటుందన్నమాట. ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళని మేము ప్రీ డయాబెటిక్ అని లేబుల్ చేస్తాం. వీ నెవర్ గివ్ మెడికేషన్ when they are diagnosed with pre-diabetes. ఎందుకంటే pre-diabetes లో we encourage the person or the individual to go for more exercise, have a controlled diet. Controlled అంటే నా ఉద్దేశంలో మొత్తం రైస్, రోటీ, షుగర్ మానేమని కాదు, మితంగా తీసుకోవడం. If you are having a coffee, tea probably 4-5 times, make it twice a day. If you are having rice all 3 times of the day, make it once a day rice. రోటీ అనేది నైట్ టైం కి పెట్టుకోండి. And if you are used to eating a dinner around 10:30, 11 and then going to bed at 12, cut it short. Try to have your dinner early by 7:30, 8 so that at least మనం పడుకోవడానికి మన భోజనానికి మధ్యన గ్యాప్ కనీసం 2 hours ఉండాలి, so that you are not directly putting it to sleep. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు మన లైఫ్ లో చేసుకుంటూ 1 hour or కనీసం 45 minutes ఆఫ్ స్టార్ట్ సమ్ యాక్టివిటీ. దిస్ ఆల్వేస్ అ స్టార్టింగ్ ట్రబుల్, అది ఓవర్కమ్ అవ్వండి. Go for your walk or jog or yoga or probably cycling, whichever sport you enjoy.
జనరల్ గా అందరూ ఎక్సర్సైజ్ చేస్తారంటే నేను వీకెండ్ ఆడతానండి క్రికెట్, ఆర్ ఐ గో ఫర్ ఫుట్బాల్ ఇన్ ద వీకెండ్స్ అంటారు. Only 2 days of a week if you exercise, but you are eating all 4 to 5 times a day every day, how do you think your sugars will be under control? ప్రతిరోజు తింటున్నప్పుడు ప్రతిరోజు ఖర్చు పెట్టాలి మనం తినే క్యాలరీస్ ని. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది అనుకుంటారు నేను వీకెండ్ ఆడుతున్నాను కదా, రోజంతా అలసిపోయి వస్తాను, సో వేర్ విల్ ఐ ఎక్సర్సైజ్? వేర్ దెర్ ఇస్ అ విల్, దెర్ ఇస్ అ వే. So you make sure how you allocate your time to eating, sleeping, your work, your office, allocate a little part of time for your exercise. Annitikante most important medication is your exercise. If you can exercise properly, you can really avoid your medications. Trust me. So, మన లైఫ్ స్టైల్లో ఈ ఎక్సర్సైజ్, ఈ డైట్ ని పెట్టుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ ఈ హెచ్బిఎవన్సీ వాల్యూ ఏదైతే చెప్పానో బిట్వీన్ 5.7 to 6.4 వరకు మధ్యలో ఉందంటే గనక వీఆర్ ప్రీ డయాబెటిక్. ఇలాంటి వాళ్ళకి డయట్ అండ్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్ గా చేయమని చెప్తాం. ఓకే, ఇవి చేసుకుంటూ ఎవ్రీ 3 months కి హెచ్బిఎవన్సీ చెక్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ చేసే హెచ్బిఎవన్సీ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ బిలో 6.4 కంటే తక్కువ అంటే 5.8 అలా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనుకోండి, ప్రాబబుల్లీ యూ షుడ్ కంటిన్యూ దట్ ప్రాసెస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. దట్స్ వాట్ ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి. డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో ఇలా ఎన్నాళ్ళు చేయాలి అంటే మనకు అసలు టాబ్లెట్స్ అక్కర్లేదు అనుకుంటే ప్రాబబ్లీ వీ షుడ్ మేక్ దిస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. ఇది ఒక అలవాటుగా మార్చుకుంటేనే మంచిది. సో ఇలా ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మాత్రం మెడికేషన్స్ అక్కర్లేదు. బట్ మెడికేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం, ద టైమ్ వెన్ వీ హ్యావ్ టు రియలీ స్టార్ట్ అ మెడికేషన్ ఈజ్ వెన్ యువర్ హెచ్బిఏవన్సీ వాల్యూ క్రాసెస్ 6.5. అండర్స్టాండ్, 6.5 హెచ్బిఏవన్సీ వచ్చింది అంటే బై దెన్ ఆల్రెడీ అవర్ బాడీ హ్యాస్ ఫాట్ అ లాట్ అండ్ గివెన్ అప్ దట్ ఇట్ కెనాట్ డైజెస్ట్ ద కార్బోహైడ్రేట్స్ ఎనీమోర్ అండ్ ఇన్సులిన్ ఈస్ ఫాలింగ్ షార్ట్ అని దాని అర్థం. చాలా మంది అడుగుతారు, డాక్టర్ గారు మీరు ఒక్కసారి మెడికేషన్ స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిందేనా, ఎడిక్ట్ అయిపోతామని. Please understand, I take this platform as a very essential thing to instill in all of your minds. Diabetes is not an infection that you take the medication for a short period of time, you experiment and then you stop and you go back. It is quite not possible. At least మీ హెచ్బిఏవన్సీ ఎప్పుడైతే 6.5 క్రాస్ అయిపోయి 7 అలా వెళ్ళిపోయిందో దాన్ని మొత్తం 5 కి తెచ్చేసి, అన్లెస్ అ పర్సన్ ఈస్ వెరీ డెడికేటెడ్ విత్ లాట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే హైపోకాలరిక్ అంటే ఒక క్యాలరిక్ డెఫిసిట్ క్రియేట్ చేస్తే తినాల్సిన దానికన్నా తక్కువ తింటూ ఎక్కువ ఖర్చు పెట్టే సిస్టమ్ వచ్చినప్పుడు మేబీ ఇట్ ఈస్ పాసిబుల్. బట్ ఇట్ ఈస్ సైంటిఫికల్లీ నాట్ సో కరెక్ట్. ఎందుకంటే క్యాలరీ డిఫిషియన్సీ ఇవాళ హెల్ప్ అయినా సరే రేపటికి ఇట్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్, కీటోసిస్ అని ఇలా రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. తినేదానికి కొంచెం ఒక 200-300 క్యాలరీ డిఫిసిట్ పెట్టుకుంటూ ఆ 200-300 క్యాలరీస్ మనం బర్నింగ్ చేసినప్పుడు యూ ఫాల్ షార్ట్ ఆఫ్ అ లాట్ ఆఫ్ క్యాలరీస్. ఓకే, సో ఇలా ప్రీ డయాబెటీస్ లో ఉన్న వాళ్ళకి డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో ఎంకరేజ్ చేస్తూ వీ కంటిన్యూ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. బట్ వెన్ ద వాల్యూ క్రాసెస్ 6.5 మెడికేషన్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఇలా మెడికేషన్ తీసుకుంటూ కూడా మనకి నచ్చినంత కాలం అదే మెడిసిన్స్ ని 5-6 years వాడేస్తారు చాలా మంది పేషెంట్స్. ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ కరెక్ట్ ఎట్ ఆల్. దగ్గరికి వెళ్ళకపోయినా సరే వన్స్ ఇన్ 3 months యూ షుడ్ విజిట్ యువర్ డాక్టర్ whoever is treating you for the diabetes. That's very essential. మీకు మీరు సొంత నిర్ణయం తీసుకొని హాఫ్ టాబ్లెట్ వేసుకోవడం, ఇవాళ స్వీట్ తిన్నాను కాబట్టి 2 టాబ్లెట్లు వేసేసుకుందాం అని అస్సలు చేయకండి. బికాస్ ద మెయిన్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటిక్ మెడికేషన్ ఈజ్ హైపోగ్లైసీమియా. అంటే తెలుగులో చెప్తాను, హైపోగ్లైసీమియా అంటే సడన్ గా మన బాడీలో ప్రవహించే బ్లడ్ షుగర్స్ వాల్యూస్ పడిపోవడం. దిస్ ఇస్ నాట్ అ వెరీ గుడ్ సైడ్ ఎఫెక్ట్. యంగ్స్టర్స్ కి అయితే అది ఒకలా ఉంటుంది, వాళ్ళు కళ్ళు తిరుగుతారని సడన్ గా స్టెబిలైజ్ ఎక్కడైనా కూర్చుంటారు. పెద్దవాళ్ళకి హైపోగ్లైసీమియా అంటే షుగర్స్ డౌన్ అయినప్పుడు సడన్ గా కళ్ళు తిరిగి ఏ సోఫా మీదనో ఏ బెడ్ మంచానికో తగిలి కానీ ఏ బాత్రూమ్ లోనే పడిపోతే, అలా పడిపోయి బాత్రూమ్ లో హిప్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు, హెడ్ ఇంజరీ అయిన వాళ్ళు ఎంతో మంది నేను నా కెరియర్ లో చూశాను. సో ప్లీజ్ డోంట్ ఫాల్ షార్ట్ ఫర్ దాట్, ప్లీజ్ డోంట్ ఫాల్ ప్రే ఫర్ దాట్ లిటరలీ. సో డయాబెటీస్ కి మనం మెడికేషన్ స్టార్ట్ చేశారు మీ డాక్టర్ అంటే డెఫినెట్లీ దట్ వాస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. సో యూ వుడ్ హ్యావ్ నీడెడ్ ద మెడికేషన్ డెఫినెట్లీ. కాబట్టి ఆ మెడికేషన్ తీసుకుంటూ యూ కెన్ ట్రై టు డిక్రీజ్ ద డోసేజ్. అంటే మీ ప్రయత్నంతో మీరు ఎక్సర్సైజ్, వాకింగ్, డయట్ తీసుకుంటూ డాక్టర్ చెప్పినట్టుగా మెడికేషన్ వేసుకుంటూ రెగ్యులర్ గా షుగర్ చెక్ చేసుకుని 3 months తర్వాత వెళ్ళినప్పుడు ఇఫ్ యువర్ హెచ్బిఏవన్సీ హ్యాస్ ఫాలన్ డౌన్ టు అ వెరీ గుడ్ వాల్యూ, మేబీ వీ కెన్ రెడ్యూస్ ద డోసేజ్ ఆఫ్ ద టాబ్లెట్స్, వీ కెన్ reduce the frequency of the tablet. Instead of twice a day we can make it once a day, or maybe instead of 1000 mg we can make it 500 mg. అలా రకరకాల మార్పులు చేయొచ్చు. So this is one indication that I want to say. If you are started on diabetic medication, please don't misunderstand that ఒక్కసారి స్టార్ట్ చేస్తే it will be addicted. No, it is not addiction.
మీరు టాబ్లెట్లు తీసుకోకుండా కూడా చూడొచ్చు, బట్ ద కాంప్లికేషన్స్ ఇన్సైడ్ యూ డెవలప్ ఆర్ మల్టిట్యూడ్. ఐ టెల్ యూ నెక్స్ట్ అబౌట్ వాట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ యువర్ బ్లడ్ షుగర్స్ ఆర్ అన్కంట్రోల్డ్. సో ట్రీట్మెంట్ పార్ట్ లో మనం డయాబెటీస్ ని 3 రకాలుగా ట్రీట్ చేస్తాం. ప్రీ డయాబెటిక్స్ కి ఇట్ ఈస్ ఓన్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్. టైప్ 1 డయాబెటీస్ కి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్లస్ ఓన్లీ ఇన్సులిన్ అండ్ సమ్ టైమ్స్ ఓరల్ షుగర్ తగ్గించే టాబ్లెట్స్ కూడా ఇస్తాం. వాటిని ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ అంటాం, OHAs అంటాం. థర్డ్ ప్రాసెస్ అంటే టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ కి యూజువలీ వీ గివ్ ఓన్లీ ఓరల్ హైపోగ్లైసిమిక్ మెడికేషన్ అలాంగ్ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ any part, diet and exercise is a common thing, but the type of medication changes. Preferably insulin in type 1 because it is a genetic problem, and in type 2 it is the oral medication. That is how we process it. And make sure you get your blood sugars checked up regularly as advised by your doctor. People who have uncontrolled diabetes, usually they require to check the blood sugars maybe twice weekly. That's what I usually say. At least once in 3 days check. అలా చేసుకోవడం ద్వారా ఏంటంటే మీ మటుకు మీకే షుగర్ ఎక్కువ ఉంది అని తెలిసినప్పుడు ఆహారంలో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు తప్పితే టాబ్లెట్స్ మీరు మార్చలేరు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూర్ టాబ్లెట్స్, ప్లీజ్ టేక్ యువర్ డాక్టర్ సజెషన్, బికాస్ the person who's advising you on treatment has definitely acquired a certain qualification to do so after 12 to 15 years of hard work. So please trust your doctor. And in case మీరు డయాబెటీషియన్ ని కలవలేదు, మెడికేషన్ తీసుకోలేదు, బట్ యూ ఫీల్ ఆల్ రైట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ యూ సీ నథింగ్, ప్లీజ్ అండర్స్టాండ్ డయాబెటీస్ కి జాయింటీస్ లాగా కలర్ ఎల్లో అయిపోవడము, లేకపోతే ఇచ్చింగ్ రావడము, ర్యాష్ రావడము, డైలీకి వచ్చినట్టుగా ఇలా బయటకి మీకు ఫీచర్స్ ఏమీ తెలీదు. బట్ ద ఫీచర్స్ దట్ హ్యాపెన్ ఇన్సైడ్ అవర్ బాడీ, ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ సింగిల్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ. ట్రస్ట్ మీ. మెదడుకి ఎఫెక్ట్ అవుతుంది, స్ట్రోక్ రావచ్చు అన్కంట్రోల్ బ్లడ్ షుగర్స్ ఉన్నప్పుడు. కీటో యాసిడోసిస్ అని మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అండ్ సాల్ట్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అవుతాయి అండ్ సమ్ టైమ్స్ అ పర్సన్ గోస్ ఇన్ టు కోమా. అండ్ నంబర్ 3, మనకి కామన్ గా న్యూరోపతి అంటాం, అంటే డయాబెటిక్ న్యూరోపతి, అంటే మన నరాలన్నీ మందగించినట్టు అయిపోయి రాత్రిపూట అయ్యేసరికి కాళ్ళని చిమచిమలాడుతూ టింగ్లింగ్ డమ్నెస్ సెన్సేషన్ అంటాం. ముఖ్యంగా అన్కంట్రోల్ డయాబెటిస్ కి రాత్రి అయ్యేసరికి కాళ్ళని సల్పుగా ఉన్నాయి, అసలు రెస్ట్లెస్ గా ఉంది, నిద్ర పట్టట్లేదు అంటే బికాస్ యువర్ నర్వ్స్ ఆర్ లిటరలీ దే ఆర్ రెసిస్టెంట్. సో దానివల్ల మనకు చాలా పెయిన్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అవుతాం. అండ్ డయాబెటిక్ రెటినోపతి, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ విజన్. Every newly diagnosed diabetic, we ask them to go for a retinal eye checkup, complete eye checkup. తర్వాత once in 2 years everybody should undergo an ophthalmological checkup. ఎందుకంటే uncontrolled sugars can damage your retina and can cause even retinopathy. Sometimes very rarely it can also cause blindness or vision loss. So మనం ప్రివెంట్ చేయగలిగేవి మాక్సిమం ప్రివెంట్ చేయాలి. సో we shouldn't be encouraging it to lead for complications. వీటితో పాటుగా మనకి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అంటే షుగర్స్ వల్ల దెబ్బలు తగిలిన అసలు మానకపోవడము, ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడము, రెసిస్టెన్స్ రావడము, ఇలా రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి బయటకు కనిపించవు. ఈవెన్ ఇఫ్ అవర్ కిడ్నీస్ ఆర్ డ్యామేజ్ అండ్ వీ కెన్ ఆల్సో హ్యావ్ కిడ్నీ డ్యామేజ్, దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. నెఫ్రోపతి అంటే కిడ్నీస్ ని డ్యామేజ్ చేయడం. అలాంటి సమయాల్లోనే డయాబెటిక్ పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ అన్కంట్రోల్డ్ షుగర్స్, నెఫ్రోపతి అనే కండిషన్ వాళ్ళకి వచ్చి డయాలసిస్ పెట్టడం. ఎవ్రీడే డయాలసిస్ అంటే లిటరలీ దే కెనాట్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ యూరిన్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ outside machine their urine is filtered. Ivanni complications. So the idea behind telling you these complications is so that you take the prevention part more seriously. We don't want anyone to go to the complications, trust me. So చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ కాంప్లికేషన్స్ మనకి రాకుండా ఉండాలంటే మనం మన మెడికేషన్ శ్రద్ధగా ఎలా చెప్పారో అలా వేసుకోవడము, స్టిక్కింగ్ టు అవర్ పర్టిక్యులర్ డయట్ అండ్ ఎక్సర్సైజ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ అనదర్ పార్ట్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్, ఇన్సులిన్ అనేది ఎక్స్టర్నల్ గా మనం ఇచ్చే హార్మోన్. వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు కాబట్టి మోస్ట్లీ ఇది టైప్ 1 వాళ్ళకి ఇస్తాను తప్పితే టైప్ 2 వాళ్ళకి అసలు ఇవ్వము. కొన్ని సిచ్యువేషన్స్ లో అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు వెన్ దే ఆర్ అడ్మిటెడ్ అండ్ దేర్ షుగర్స్ ఆర్ రియలీ హై, అప్పుడు మనం ఒకసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాం. ట్రస్ట్ మీ, ఇన్సులిన్ టైప్ 2 పేషెంట్స్ లో స్టార్ట్ చేసినప్పుడు వీ మే ఇనిషియేట్ ఇట్ అండ్ వీ మే రిమూవ్ ఇట్, బట్ టైప్ 1 పేషెంట్స్ కి వుడ్ ఆల్వేస్ నీడ్ అ ఇన్సులిన్ బ్యాకప్ డెఫినెట్లీ. సో ఇన్సులిన్ తో మనం చెక్ చేసుకునేటప్పుడు ప్రతిసారి షుగర్ ని చెక్ చేసుకోవడం, ఇన్సులిన్ తీసుకోవడం చాలా అవసరం. So this is some basic information about diabetes. Before I continue and our time goes off, I wanted to just take few questions. Somebody is asking, Madam, if I lost weight in diabetes, can we get weight gain? Venki is asking this. Yeah, mana body loni uncontrolled blood sugars unnapudu body goes into a
catabolic state అంటాం, అంటే ఉన్న బాడీ రిజర్వ్స్ అన్ని వాడేసుకుంటూ ఉంటుంది అన్నమాట బాడీ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్. దట్ బికాస్ దట్ ఈస్ అన్యాచురల్. ఆ టైంలో యూ హ్యావ్ అ వెరీ డ్రాస్టిక్ వెయిట్ లాస్. బట్ మళ్ళీ మీ బ్లడ్ షుగర్స్ నార్మల్ అవుతున్నప్పుడు ప్రాబబుల్లీ యూ విల్ గెట్ బ్యాక్ యువర్ లాస్ట్ వెయిట్. మీరు సపోజ్ 55 ఉన్నారు, డయాబెటీస్ వల్ల 48 కి వెళ్ళిపోయారు. Once your blood sugars become normal, you may come back to 54 or 55. So that doesn't mean treating diabetes is going to give you weight gain. No, you just came back to where you were, which was healthy for you. Inka meer healthy ga weight loss avvalanunte you should work on your diet and exercise. I think that answers your question. And somebody is asking, elderly patients. Sir, the Rakesh Gaud is asking if we can use glimepiride dosage 4 mg we can use. Sir, ala direct ka we cannot generalize it and say that glimepiride 4 mg vadanadi. That is a pharmaceutical company name. I cannot take the names, but I can just say that మీ అవసరాన్ని బట్టి if the doctor decides చాలా high uncontrolled sugars ఉన్నప్పుడు we advise for 4 mg glimepiride. So that is not generally given to everybody possible. Okay, usually గా ఫస్ట్ మోనోథెరపీతో స్టార్ట్ చేస్తాం, సల్ఫోనైల్ యూరియాస్ అంటాం, దాంతో మెట్ఫార్మిన్ తో స్టార్ట్ చేస్తాం. దాంతో కూడా కంట్రోల్ అవ్వకపోతే we go for double combination of medicines and we give it twice a day. అది కూడా కంట్రోల్ చేయలేకపోతే we give for triple drug therapy, that is 3 medicines combined in 1 pill in the morning, 1 in the evening. Still it is uncontrolled, we try to add another medication in the afternoon. Still it is uncontrolled, we try to add the insulin. So ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి whether it is in control or not అంటే by regularly checking our sugars and trying to consult your doctor and giving him the same information. And another question that we are getting here is what is the maximum dosage of metformin in gestational diabetes mellitus? Ma'am, gestational diabetes mellitus aina elanti diabetes valakaina sare maximum we can go up to only 2000 mg, 2000 milligrams ante. So usually we start with 250 mg or we go up to 500 mg or we go up to 1000 mg or even 1000 mg twice a day. So pregnant women ki kuda as per the new guidelines not only insulin, even metformin kuda ivvachu. By the way, I forgot to tell you, thanks for reminding me Nikhil. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ మెలిటస్ ఏదైతే ఉందో ఇది యూజువల్లీ సెకండ్ ఆర్ థర్డ్ ట్రైమిస్టర్స్ లో వస్తుంది ఫర్ సమ్ పీపుల్. ఇలాంటి వాళ్ళకి ఐ గివ్ అన్ అడ్వైస్ దట్ దే సే దట్ యాజ్ సూన్ యాజ్ డెలివరీ అవ్వగానే నాకు డయాబెటీస్ తగ్గిపోయింది అని దే నెవర్ కమ్ బ్యాక్ ఆర్ దే నెవర్ కేర్ ఫర్ దేర్ హెల్త్. లిటరలీ దే ఆర్ సో ఇమర్స్డ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ, దే ఇగ్నోర్ దేర్ ఓన్ హెల్త్. సో ఆఫ్టర్ సే సిగ్నిఫికెంట్ మనం డిస్కస్ చేసినట్టుగా ఎక్కువ పాలియూరియా, పాలిడిప్సియా లేదా సడన్ వెయిట్ లాస్ అవడం వల్ల డాక్టర్ గారి దగ్గరికి వచ్చి కనిపించి చాలా వీక్నెస్ గా ఉంది డాక్టర్ గారు, ఐ ఫీల్ వెరీ వీక్ అండ్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్, వాట్ కుడ్ బి ద రీజన్ అని చెప్తారు. వన్స్ వీ ఇన్వెస్టిగేట్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ ద హిస్టరీ, వీ రియలైజ్ దట్ దే హ్యాడ్ ఎ టెండెన్సీ ఆర్ దే వర్ డయాబెటిక్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంకా జాగ్రత్తగా ప్రతి 6 నెలలకి HbA1c టెస్ట్ చేసుకోవాలి. వై వి డూ దిస్ టెస్ట్ ఈస్ if we know whether we are in the diabetic range or we are in a pre-diabetic range or we are in a safe range, that helps us to understand what we should eat, how much we should eat and how much we should work out. That will help us. అంటే మనం డేంజర్ జోన్ లో ఉన్నామా లేదా అని మనకి తెలుసుకోవడానికి that will help us. సో ముఖ్యంగా ప్రెగ్నెంట్ స్త్రీలు, పీపుల్ హూ ఆర్ ప్రెగ్నెంట్, ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇప్పుడున్న ప్రోటోకాల్ ప్రకారం they check for blood sugars through HbA1c and oral glucose tolerance test అంటారు, OGTT అంటాం. అంటే వాళ్ళకి 75 grams ఆఫ్ గ్లూకోజ్ వాటర్ లో కలిపి తాగించి దాని తర్వాత వాళ్ళ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తారు. అంటే ఎంత షుగర్ ఇచ్చినా వాళ్ళ బాడీ స్టిమ్యులేట్ అయ్యి దాన్ని అరిగించుకోగలుగుతుంది, షుగర్స్ కంట్రోల్లో ఉంటున్నాయంటే దే విల్ నాట్ బి డయాబెటిక్. బట్ ఎక్కువ షుగర్ ఇచ్చినప్పుడు ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దేర్ షుగర్స్ అంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ దే కెన్ బికమ్ డయాబెటిక్. ఎందుకంటే డయాబెటిక్ ప్రెగ్నెంట్ ఉమెన్ if can't or if they cannot control their sugars, there is severe problems with the coming out baby. Macrosomia అంటాం, అంటే లోపల పెరుగుతున్న బేబీ చాలా హ్యూజ్ గా పెరుగుతారు. మ్యాక్రోజోమియా అంటే అన్ని ఆర్గన్స్ ఎక్కువగా హైపర్ట్రోఫీ అయిపోయి such people are born with weights of about 4 kg or so. సో అలాంటి మ్యాక్రోజోమల్ బేబీస్ కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి we discourage a pregnant woman to not become a diabetic. If you are becoming a diabetic, please don't get panicked. Make sure you very sincerely follow a diet therapy. Pregnant women ki direct ga we don't prescribe the medication. We encourage them for a diet medication. డైట్ న్యూట్రిషనల్ థెరపీ అంటాం. ఫస్ట్ న్యూట్రిషనల్ థెరపీ అంటే వాళ్ళకి ఏవి తినాలి ఏవి తినకూడదు చాలా క్యాల్కులేటెడ్
బౌల్స్ ఆఫ్ ఫుడ్ ని ప్రిస్క్రైబ్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ డైటీషియన్. వీ చెక్ దమ్ ఆఫ్టర్ 2 weeks. 2 weeks తర్వాత కూడా వాళ్ళ షుగర్స్ ఎక్కువనే ఉన్నాయి అని అనుకుంటే కనుక వీ స్టార్ట్ విత్ మెట్ఫార్మిన్. బట్ ఇఫ్ ద మదర్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద లాస్ట్ trimesters and she is about to deliver the baby, we don't try metformin, we directly give them insulin because insulin is safer even for pregnant women and for the baby. So insulin is the right medication of treatment. Yeah, so we can take one more question. Thank you. Can type 1 patients use glimepiride and metformin instead of using insulin? Satish garu adugutunnaru, can we use glimepiride and metformin instead of insulin? Sir, type 1 patients antene నేను ఫస్ట్ నా డిస్కషన్ లో చెప్పినట్టు ఇట్ ఈస్ అ జెనెటిక్ డిఫెక్ట్. అంటే మన బాడీలో న్యాచురల్ గా ఇన్సులిన్ అనేది అసలు ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఈ మెడికేషన్ ఏదైతే మీరు సజెస్ట్ అడుగుతున్నారో గ్లిమిపెరైడ్, మెట్ఫార్మిన్, దీస్ ఆర్ ఇన్సులిన్ సెక్రిటోగోగ్స్. అంటే ఉన్న ఇన్సులిన్ ని దే ఇనిషియేట్ ఆర్ దే ఇరిటేట్ ద గ్లాండ్ టు ప్రొడ్యూస్ ద ఇన్సులిన్. అంటే మన బాడీలో ఆల్రెడీ ఇన్సులిన్ ఉన్నప్పుడు దీస్ మెడిసిన్స్ గో అండ్ ఇరిటేట్ దెమ్ సో దట్ ద ఇన్సులిన్ ఈస్ ప్రొడ్యూస్డ్. బట్ టైప్ 1 డయాబెటీస్ లోని అసలు ఆ గ్లాండ్ లోనే ఇన్సులిన్ ఉండదు. ఆర్ ఈవెన్ ఇఫ్ ద గ్లాండ్ హ్యాస్ సమ్ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్, బీటా సెల్స్ అనేవి ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ లోంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ వెన్ దే ఆర్ డ్యామేజ్డ్, బీటా సెల్ డిస్ట్రక్షన్ అంటాం, బికాస్ ఆఫ్ సమ్ జెనెటిక్ ఆటో యాంటీబాడీస్ వల్ల ఆ బీటా సెల్స్ అనేవి డిస్ట్రక్ట్ అయిపోతాయి. అప్పుడు అసలు ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు. కాబట్టి దే డెఫినెట్లీ నీడ్ ఇన్సులిన్. ఇన్సులిన్ కాకుండా మనం మెడికేషన్ ఇవ్వచ్చు తప్పితే వీ కెనాట్ రీప్లేస్ ద ఇన్సులిన్ విత్ మెడికేషన్ ఫర్ టైప్ 1 డయాబెటిక్స్. ఐ హోప్ దిస్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. Thank you so much. There is everybody happy and I hope a mix of Telugu and English చెప్తున్నాను so that everybody can understand my language, because the intention of this entire program is to reach out the most possible and the best communication to all of you, and that is the basics. ఎందుకంటే చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే they will be in a denial mode. Once we tell them that you are diabetic అనగానే they go into denial mode and they change the doctor. But please understand, every doctor has the only intention to treat you and send you home with a happy smiling face. So when somebody says something, it is okay to take a second and third opinion or maybe 10 opinions. But at the end of the day, please do what is good for your health and follow the doctor's opinion. That's my sincere advice. Thank you so much. I'm glad you all are liking it. And you can ask me any more questions about diabetes if you have still, about the usage of medicines and all that. And like I said, ప్రతి డయాబెటిక్ పేషెంట్ ప్లీజ్ చెక్ యువర్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్. అంటే ఫాస్టింగ్ షుగర్స్ చెక్ చేసుకునే మెయిన్ రూల్. చాలా మంది ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఫాస్టింగ్ షుగర్స్ రేపు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలంటే టు నైట్ దే స్టాప్, దే లిటరలీ హ్యావ్ అ బటర్ మిల్క్ అండ్ దెన్ దే స్లీప్ బికాస్ దే సే రేపు మార్నింగ్ టెస్ట్ చేసుకోవాలి కదా, సో ఐ విల్ నాట్ ఈట్ ఎనీథింగ్. దట్ ఈస్ అ రాంగ్. You should do what you are always doing. Dani valle we can know that whether the sugars are going high, whether the medicine is effective for you or whether it is not effective for you. So I advise, please eat and drink as you always do and then do your sugar test next day morning. Ideally there should be 12 hours gap, but evaru 12 gantalu padukomu kabatti kanisam 10 hours of fasting is enough. Like say you have your dinner at 8 o'clock, you finish it, next day morning 8 o'clock you are eligible to do your test. If not that 6:37 is also fine, but at least 10 hours of gap compulsory undali. Number 2, post breakfast sugars. Chaala mandi fasting sugar check చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ ముందు టాబ్లెట్ చెప్తారు. టాబ్లెట్ వేసుకుని బ్రేక్ఫాస్ట్ తిన్న 2 hours కి చెక్ చేసుకోవాలి ఆర్ 1.5 hour. దీన్ని మానేసి దే చెక్ పోస్ట్ లంచ్ 2 hours తర్వాత చూస్తారు. దట్ విల్ నాట్ గివ్ అ వెరీ గుడ్ రిజల్ట్ అండ్ వీ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. ఎందుకంటే యు ఆర్ టేకింగ్ మెడికేషన్ ఇన్ ద మార్నింగ్. We want to understand whether the medication is effective on your blood sugars or not. So medication morning తీసుకొని దాని ఎఫెక్ట్ మధ్యాహ్నం లంచ్ తర్వాత షుగర్స్ చెక్ చేసుకోవడం is a big no. So please understand, post breakfast and fasting sugars are the most reliable. Next to most and important reliable is the HbA1c. Every 3 months by default, just like how you get your groceries, like how you get your rice, dal, vegetables and everything, by default first ayesarki ela teppistaro, get your sugar checkup done once in 3 months, at least HbA1c. You should really get to do that. Apart from that, every 2 years ఒకసారి మన ఆఫ్థల్మలాజికల్ ఐ చెకప్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందని. ఎందుకంటే షుగర్స్ లైక్ ఐ సెడ్ బయటకి కనిపించే సింటమ్స్ ఏవి ఉండవు. yellowing ఆఫ్ స్కిన్ ఆర్ ఇచ్చింగ్ కానీ, ర్యాష్ కానీ, లేకపోతే బ్లడ్ ప్రెషర్ పెరగడం అని ఇవేమీ ఉండవు. సో we must get our internal checkup done, that is with the help of heart ఎలా ఫంక్షన్ చేస్తుందని TMT treadmill test చేసుకోవడం, 2D echo, trying to get our serum creatinine levels done which help us to know if our kidneys are functioning well.
ఎఫెక్టివ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటే EGFR అంటాం, ఈ టెస్ట్ చేయించుకోవడం, ఇలా ఎవ్రీ యాన్యువల్లీ మనం చేయించుకొని ట్రై టు గెట్ టు నియరెస్ట్ ఫిజిషియన్ అండ్ అండర్స్టాండ్ హౌ యువర్ బాడీ ఈస్ రియాక్టింగ్, అండ్ ఐ థింక్ వీఆర్ సేఫ్ అండ్ గుడ్ టు డూ దాట్. సో దిస్ షుడ్ బి హెల్పింగ్ ఎవ్రీబడి. ఇంకొకటి, ఉట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం, బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్, our elders, our family members and our parents are suffering with 2-3 conditions. They're already diabetic, hypertensive, or a heart condition, or hypothyroid, or they're already smoking or severely alcoholic. Ivanni kalagalpinappudu the chances of complications are a little more double. ఒక్క డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్ కంటే ఇన్ని కెలామిటీస్ అంటే ఇన్ని వేరే కోమార్బిడిటీస్ అంటాం వీటిని, ఇలా వేరే కండిషన్స్ కూడా ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ రావడం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఐ థింక్ యూ ఆల్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ యువర్ ఎల్డర్లీ, ద పీపుల్ యూ లవ్ ఆర్ సఫరింగ్ విత్ డయాబెటీస్, దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ దట్ దే ఆల్ షుడ్ నో అండ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. So if there are any more questions, I can answer you. And yes, someone is asking where am I reachable. I am reachable at Sunshine Hospital, Gachibowli, morning 10 to 5, and in the evenings I am at Apollo Medical Center, Kondapur, 6 to 8:30. అయితే ఈ డయాబెటీస్ గురించి ఇంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఐ బి రియలీ హ్యాపీ ఇఫ్ యూ కెన్ పాస్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ పియర్స్ అండ్ యంగ్స్టర్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ హావ్ టు సే, ఈ కోవిడ్ లాక్డౌన్ లోని మనం కోవిడ్ అని ఆల్మోస్ట్ 2 years నుంచి వీఆర్ సఫరింగ్ విత్ దిస్ టర్మ్, అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ బగ్డ్ విత్ లిజనింగ్ టు దాట్. కోవిడ్ అనేది మనకి 2019 నుంచి అంటుకున్న ఒక కండిషన్ అని చెప్పొచ్చు, అండ్ వీఆర్ ట్రావెలింగ్ ఇంటూ 2021. వాట్ ఎవర్ మే బి ద కోవిడ్ డూయింగ్, it has given us a severe impact on our lifestyle because gyms were shut down, there was nowhere to go, nothing to do, and work from home ane oka punishment vachesindi. Initially everybody enjoyed the work from home condition, but sitting with your laptop at the same place and working continuously, and understanding that panundi kabatti I couldn't get up and anukuntunnaru. Make sure you are mobile once in every hour for 10 minutes at least. Go fetch a glass of water, keeping it far. Continuous ga kadalakunda oka chota kurchoni pani cheyadam is definitely harmful. Don't do that. So please go out and work it out and get yourself checked up. Ee COVID lockdown lo not only just elders, even the youngsters who are around 28 years to 35 years వాళ్ళని కూడా ఎంతో మంది నేను డయాబెటీస్ డయాగ్నోస్ చేశాను, and I really feel sad for that. And the only reason I get from them is, ma'am, gyms are shut and I work from home, so I have nothing to do. When you understood that, probably we all have to live with this COVID restrictions now that a third wave or fourth wave may come or may not come. We have certain restrictions. Why don't we adapt ourselves for that? Because survival instinct is our human nature. When you know that conditions will be a little tricky and sticky for the coming few months, I think we should make alternative plans like, morning walk kelladam gaani, go for a walk on your terrace. If you don't have it, I'm sure every house has a terrace, whether it is an apartment building or anything. Or you can go for a walk in the morning down in your cellar, which I used to do it. At times I used to almost go for a walk down. So terrace కానీ లేకపోతే కింద పార్కింగ్ ఏరియాలో కానీ వాకింగ్ వెళ్ళడం, లేదా రోడ్ చుట్టూ when a time when nobody is like really going out, you can just go for a walk. And listen to me, when you're walking or exercising, please don't wear your mask, because you need oxygen to breathe in and breathe out. So that time I think you should not restrict your oxygenation. So please make sure that you are not actually covering your nose and suffocating yourself when you are walking or exercising. So please take care of that. So the take home point, and at the end of this, I think I'd like to summarize all of you, if you don't have any more questions, is that diabetes is a condition when our blood sugars are out of control because the insulin hormone production is deficient. It can be of 2 types, that is type 1 and type 2. Type 1 is mostly genetic, type 2 is mostly acquired. Acquired ante the one that we got by our lifestyle choices. Type 1 genetic ante because of certain genetic defect, auto antibodies ante self antibodies or self destruction of beta cells happens in pancreas and the insulin hormone is not produced. But whereas type 2 is because of insulin hormone is abundantly produced in our body, but because of our sedentary or inactive lifestyle, we accumulate a lot of fat in our peripheral body, and this fat prevents from the insulin going and doing its duty, that is from digesting the sugars. Dini valla manaki type 2 diabetes anedi ravachu. For type 1, the mode of mainstay of the only treatment is insulin therapy, type 1 low, along with the diet and exercise. But for type 2, it is mostly the diet and exercise when they are in pre-diabetic condition, and once they cross the pre-diabetic condition, that is when HbA1c crosses beyond 6.5,
oral medication is given, that is oral hypoglycemic drugs antam. And the medications should be followed under strict guidance of your nearest doctor or physician and not by a self treatment. Like you cannot half the tablet or double the tablet as per your choice. And remember, diabetes is not an infection that you can start and stop the medication in 5-6 days. No, it is something that we do it when we know that our sugars are uncontrolled. So I hope these points help you all, and take care of your body and your blood sugars, and please go get yourself fasting post breakfast and HbA1c test done soon, and see your nearest doctor. Keep safe and stay healthy and stay safe. Bye everybody.